హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? అందరికీ సంక్రాంతి మరియు కనుమ పండగ శుభాకాంక్షలండి. నిద్ర లేవగానే ఫస్ట్ గుర్తొచ్చేది పండగల టైంలో ముగ్గులే. అసలు వాళ్ళ ఇంటి ముందు ముగ్గు బాగుందా, మన ఇంటి ముందు ముగ్గు బాగుందా, వాళ్ళది చిన్నది మనది పెద్దది, మనది చిన్నది వాళ్ళది పెద్దది అనుకుంటూనే చూస్తూనే ఉంటాము. పక్కింటి వాళ్ళది, అక్కింటి వాళ్ళది, మన ముగ్గులు తేడా చూసుకుంటూ ముగ్గులు అయితే వేస్తూ ఉంటాము. నేనైతే అలానే వేస్తూ ఉంటానన్నమాట. మొత్తానికి నాకు వచ్చిన ముగ్గు అయితే పెట్టేసి గొబ్బమ్మనైతే పెట్టి గొబ్బమ్మకైతే పూజ అయితే చేసేసుకున్నాను. మరి నా ముగ్గు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, ఓకేనా? ఇంకా ఈ మకర సంక్రాంతి అయితే మేము జరుపుకోము. ఎందుకు ఏమిటి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే సంక్రాంతి రోజు పెద్దలకైతే బట్టలు పెట్టుకుంటారు కదా. మేమైతే ఆ రోజు అయితే పెట్టుకోమండి. ఎందుకు అంటే మా మామ వాళ్ళు అందరూ నాన్ వెజ్ అంటే ఇష్టపడతారంట. ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు. ఇంకా నాన్ వెజ్ పెట్టుకోవాలంటే మకర సంక్రాంతి రోజు అయితే పెట్టుకోకూడదు అనేసి అయితే చెప్తారు కదా. అందువల్ల 3వ రోజు అంటే కనుమ రోజు మేమైతే మా పెద్దలకైతే పెట్టుకుంటాము. నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి, ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. చూసారా, చికెన్ అయితే రెడీ అయితే ఉడికిపెట్టాను అనమాట. ఇంకా దీన్ని అయితే చేసేయడమే. మరి మీరు ఏ రోజు జరుపుకుంటారు? సంక్రాంతి రోజా, కనుమ రోజా బట్టలు పెట్టేది మీ పెద్దలకి? నాకైతే కామెంట్ రూపంలో చెప్పేసేయండి. గ్రేవీ అయితే అయిపోయి వచ్చేసింది అనమాట. మీరైతే చూస్తారా? చూడండి, పొగలు అయితే భయంకరంగా వస్తున్నాయి, బాగా వేడెక్కింది. గ్రేవీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. చూసారా, గ్రేవీ అయితే రెడీ అయిపోతా ఉంది. ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేసేస్తూ ఉన్నాను. చికెను పులుసు అయితే పెట్టాను అనమాట. ఇది చికెన్ ఫ్రై లాగా అయితే చేస్తున్నాను. బాగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా. అందువల్ల అయితే చాలా అంటే చాలా ఇష్టపడి కష్టపడి చేస్తున్నాను అనమాట. ఇంకేంటంటే పెద్దలు మామూలుగా వాళ్ళకి ఇష్టమైనటివే మనం పెట్టాలి కాబట్టి మేమైతే ఈరోజు పెట్టుకుంటున్నాం. ఇంకా మా అమ్మ, మా చెల్లి వీళ్ళందరూ అయితే వచ్చారనమాట. మా అమ్మకు బట్టలు పెడుతున్నామని చెప్తే. అమ్మ వాళ్ళు ఏంటంటే మకర సంక్రాంతి రోజు అయితే పెట్టేసుకుంటారు. మేమైతే కనుమ రోజు పెడతాం కాబట్టి ఆడ పెట్టేసుకొని తాత అవ్వకు పెట్టేసి ఈడికైతే వస్తారనమాట. మొత్తానికి అమ్మ అయితే వడలు చేస్తాను. నేను చెప్తా ఉంటాను మీకు, ఉద్ది వడలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, ఉద్దిపప్పు వడలు. కానీ మా మామగారికి అయితే ఈ పప్పు వడలు అంటే ఇష్టం అనేసి చేస్తున్నా. ఇంకా నా కొడుకు చూడండి బాగా రెడీ అయ్యాడు. బెలూన్స్ అయితే ఊపుతూ ఉన్నాడనమాట. వీడి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, వీడికి కనుమ పండగ రోజు అంటే జనవరి 15వ తేదీ వీడి పుట్టినరోజు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడు బర్త్డే అంటేనే పండగ, అది పండగలో ఇదొక పండగ అనమాట. అందుకే అంత హ్యాపీ. మీరందరూ నా కొడుకుని విష్ చేయండి. మీ ఆశీర్వాదం అనేది నా కొడుక్కి చాలా అంటే చాలా మంచిదని నా ఉద్దేశం. మరి విష్ చేస్తున్నారు కదా, విష్ చేసేయండి. చైతుగాడికి నేను కూడా మరొకసారి హ్యాపీ బర్త్డే చైతు, నా చిట్టి తండ్రి. అసలు వాడు అల్లరి ఎంత కోపం ఉంటుందో అంత హ్యాపీ ఉంటుందన్నమాట. తలుచుకున్నప్పుడు అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా నన్న వీడియో తీసుకురా, ఫోటోలు తీసుకురా అంటే అస్సలు తీసుకోవట్లేదు. వాడు అల్లరి పాటుకు వాడు చేస్తుంటే నేనైతే వీడియోలు చేస్తూ ఉన్నాను. వాడు చూడండి ఏమేం చేస్తున్నాడో. అసలు చెప్పిన మాట వింటాడనమాట. ఇంకొకటి ఏంటంటే కేక్ అస్సలు కట్ చేయడండి, కేక్ వద్దని చెప్పేస్తాడు. ఇక నేను మా వారు ఇద్దరూ కలిసి మా మామగారి పటంని పెట్టి నట్టింట ఆయనకి బట్టలు అయితే పెట్టి అన్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ లోపల మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలేజ్ లావణ్య 4, 3, 2, 1 వెల్కమ్ మరొకసారి అండి. ఇక మీరు చేసే లైక్ అనేది, షేర్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తూ ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇస్తున్నారు కదా మీ విలేజ్ లావణ్యకి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఎనర్జీ కదండి, మరి ఇచ్చేయాలి కదా.
ఇచ్చేయండి. మీ విలేజ్‌లో అమ్మాయి అండి. మరి మీ సపోర్ట్ లేకపోతే ఎలా? మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను సక్సెస్ అవ్వడానికి ఒక మంచి హ్మ్. ఏర్పాటు అనేది జరుగుతుంది. మరి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అటైతే వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంకా మా మామకైతే బట్టలు పెట్టి ఆయనకి ఇష్టమైన ఫుడ్స్ అయితే చేసి పెట్టాము. చేసి పెట్టిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమాలన్నీ ఉంటాయి కదండీ! ఇంకా అవన్నీ అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఈ గరిగులు అనేటివి వీటిని మేము గరిగులు అంటాము. మట్టితో చేస్తారండి. మా మామ దినాల తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ అయితే ఇంట్లో పూజ పెట్టుకొని వాటినైతే పెట్టి పూజ చేస్తాము. అంటే మా మామ స్థానం అనమాట అది. అంటే దేవుడితో సమానం కదా! అలా చేసి ఇంట్లో అయితే పెట్టుకొని వాటినైతే కంటిన్యూగా మేమైతే పూజిస్తూ ఉంటామన్నమాట. ఇది మా సంప్రదాయము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఇది మా సంప్రదాయం అన్నమాట. అందువల్ల మేము కూడా మా పెద్దల్ని ఆచరిస్తూ ఇలా అయితే చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. మా మామగారికి తన చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అనమాట. కొడుకులు ఇద్దరు ఇష్టం. మా వారికి ఏంటంటే వాళ్ళ నాన్నని మిస్ అవుతూ ఉన్నారు అనేసి చాలా సందర్భాలు బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఉంటుంది ఆ ఫీల్ అనేది. మా వారిని అలాంటి టైంలో చూసినప్పుడు చిన్నపిల్లడిలాగా అనిపిస్తాడు నాకు. ఆయనకి మా మామయ్యని మిస్ అయినా మా మామగారు అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టము. ప్రతిసారి ఆయన గురించి చెప్తూ ఉంటాడు. ఇలా ఉండేవాడు మా నాన్న, ఇలా చేస్తుండేవాడు అనేసి. నాకైతే ఎక్కువగా అయితే తెలియదు మా మామగారి గురించి. మా వారు చెప్పడం వల్ల తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆయన అయితే వాళ్ళ నాన్నకి పూజించి దండం అయితే పెట్టుకుంటా ఉన్నాడు. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. బాయ్.